ఇప్పుడే ఈ దేశ రాజధానిలో ధర్మేందర్ ప్రధాన్ గారు రాజీనామా చేసినటువంటిది మన దేశమే కాకుండా ప్రపంచంలో ఒక సంచలనమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది. ఇది ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం, కాక్రోచ్ల విజయం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఏంటంటే రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసే సంఘటనలు చూసినాం. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ కుటుంబాల జీవితాల మీద, వారి యొక్క భవిష్యత్తు మీద మరి దెబ్బకొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది విద్యార్థుల విజయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే తరం మారింది, విద్యార్థి లోకం మేల్కొంది, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. ఇదేంటంటే ఇక దేశానికా రాష్ట్రానికా అని ఏముండవు. డెఫినెట్గా అందరి వైపు చూస్తుంది. కానీ ఒక ఉద్యమాలు రాజకీయ పార్టీలు నడిపించినటువంటి మనం చూసినాం. కానీ మరి గడిచిన 1 మంత్ నుంచి, అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు నడి రోడ్డు మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినా, దమనకాండ చేసినా, థియరీ గ్యాస్ ఉపయోగించిన, వాళ్ళని దేశద్రోహులన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా విద్యార్థుల విజయం. వారి పక్కన న్యాయం ఉంది అనేటువంటి సంకల్పంతో నిన్న కేటీఆర్ గారు వారి బర్త్డేని కూడా పక్కన పెట్టి వారి కోసం మనం దీక్ష చేద్దాము, వారి కోసం నిలబడదాము అనేటువంటి సంకల్పంతో నిన్న ఇందిరా పార్క్ దగ్గర మీరు చూస్తే మేము ఆర్గనైజ్ చేసింది తక్కువ, విద్యార్థులు వాలంటరీగా కదిలి వచ్చింది ఎక్కువ. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ స్టేజ్ మీద మీరు చూసారు. వారు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడిన వాళ్ళం, మేము కూడా ఓటర్, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాలని దింపే హక్కు కూడా మాకు ఉందని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు దీన్ని గుణపాఠంగా తీసుకొని జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ దేశం కానీ ప్రపంచం కానీ విద్యార్థులు జోలికి పోయిన వాడు ఎవడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. అందుకే మేనిఫెస్టోలు రిలీజ్ చేసేటప్పుడు కూడా, హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఎజెండా పెట్టుకొని ప్రభుత్వాలను దించేటువంటి సత్తా కూడా ఇదే విద్యార్థులకు ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే ఇది రెండవసారి పార్లమెంట్ నుంచి ప్రధాని మంత్రులు పారిపోవడం. ఒక్కసారి వాడు కసబుగాడు వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగితే, నిన్న లక్షలాది మంది మన బిడ్డలు, వాడెవడో దేశద్రోహి, కానీ వాళ్ళ మన బిడ్డలు వచ్చి ప్రశ్నిస్తే, అడిగితే ఒక పిరికి తండ్రిలాగా పారిపోయాడు మోడీ. పాపం ఆయనకు ఈ దేశంలో ఉన్న అత్యంత పెద్ద అనుకూలవాది, ఆయనకు అసలైన మిత్రుడు రాహుల్ గాంధీ ఆయన ఇంటికి పోయాడు. పార్లమెంట్లో ఈయనను వదిలిపెట్టి, దెబ్బలు తింటున్న పిల్లల్ని వదిలిపెట్టి, ఆడపిల్లలను వదిలిపెట్టి ఆయన ఇంటికి పోయాడు. సరే, ఆయన ఏదో కొట్టినో దెబ్బ కొట్టినట్టు తగిలింది, ఓకే.
ఇక్కడ మరి ఆయనకు చీమ కుట్టినా ఆయన మీద వీగవాలినా ఇక్కడ దులుపుకునే ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ పోలేదో అర్థం కాలే. ఎందుకు పోలేదు అంటే బడే బాయికి భయపడి, బడే బాయి కోపం వస్తుందని చెప్పి ఢిల్లీకి పోలే. హైదరాబాద్లో కూడా చేయలే. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు మొత్తం చరిత్ర తిరిగేయండి, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో 80 సార్లు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి ఢిల్లీకి పోయిన మొదటి ముఖ్యమంత్రి ఈయన. 2.5 ఏళ్లలో 80 సార్లు. వాళ్ళ సొంత పార్టీ ముఖ్యమంత్రులు పోలే భారతదేశ చరిత్రలో 45 నుంచి ఇప్పటి వరకు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పోలే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ బీజేపీ ప్రధానమంత్రి ఉండగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి 80 సార్లు ఢిల్లీ పోయిన సందర్భం ఇది. కానీ నిన్న ఒక్కసారి పోలే. రాహుల్ గాంధీకి దెబ్బ తగిలిందంటే కూడా పాపం పరామర్శించడానికి ఆయన ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటాడు, దెబ్బ తగిలితే పోడా. మనిషి పైకి కాంగ్రెస్లో, లోపల బీజేపీలో, నరేంద్ర మోడీ వెంట. ఇక నిన్న ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు రాజీనామా ఒక తార్కాణం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి, వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పోయేవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా, ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. చనిపోయినటువంటి విద్యార్థులు, వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.